సో వెల్కమ్ టు వన్స్ అగైన్ వెల్కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్. సో రోజులాగే మళ్ళీ మనం ఈరోజు కూడా మరొక ఎక్స్ప్లెనేషన్తో వచ్చినాం సార్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం ఏప్రిల్ 2nd షిఫ్ట్ 1 రీజనింగ్ పేపర్. ఓకే, సో ఇందులో ఇచ్చిన ఫస్ట్ ప్రశ్న ఏంటో చూద్దాం సార్. సో అందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. ఎస్ ఎవ్రీవన్ రెడీ. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ గివెన్. ఇందులో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ దాని ప్రకారం ఏముంది అనేది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని ఇచ్చాడు. సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని రాసుకున్నాం సార్. తర్వాత ఆల్ గర్ల్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చాడు. మొత్తం గర్ల్స్ అందరూ కూడా సింగర్స్ అవుతున్నారు అని ఇచ్చాడు. ఓకే, సో దీని ప్రకారం చూస్తే మనకు వచ్చేది ఏంటి సార్? సమ్ సింగర్స్ ఆర్ గర్ల్స్ అవుతారా? సమ్ సింగర్స్ ఆర్ గర్ల్స్. మొత్తం గర్ల్స్లో కొంతమంది సింగర్స్లో గర్ల్స్ ఉన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా అవుతారు. రెండోది సమ్ సింగర్స్ ఆర్ బాయ్స్ అని ఇచ్చాడు సార్. సమ్ సింగర్స్ ఆర్ బాయ్స్. కొంతమంది సింగర్స్ బాయ్స్ అవుతారా అంటే ఖచ్చితంగా అవుతున్నారు. చూసారు కదా సార్, ఈ పార్ట్ ఉంది కాబట్టి రెండు అవుతున్నాయి. సో నా ఆన్సర్ ఏం పెట్టుకోవాలి సార్? రెండు అయినప్పుడు మనం దీనికి సో బోత్ 1 and 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం సార్. సో తర్వాత ప్రశ్న కూడా సో రెండో ప్రశ్న చూడండి సార్. రెండో ప్రశ్న అందరికి కనిపిస్తుంది కదా సార్ క్లియర్గా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఆర్ గివెన్ బిలో అని ఇచ్చినాడు. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి. హై రిస్క్ ప్రొవైడ్స్ హై బెనిఫిట్. సో తెలుగులో మీనింగ్ ఏంటి సార్ దానికి? ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ లాభాలు వస్తాయని ఇచ్చాడు సార్. ఓకే, సో అయితే నో రిస్క్ నో ప్రాఫిట్. మీరు రిస్క్ తీసుకోకపోతే ప్రాఫిట్ రాదు. ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ టు టేక్ రిస్క్ ఇన్ లైఫ్ అని ఇచ్చున్నాడు అనమాట. సో దీని ద్వారా ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అంటే, సో దీని ప్రకారం చూసుకుంటే హై రిస్క్ ప్రొవైడ్స్ హై బెనిఫిట్. హై రిస్క్ అనేది హై బెనిఫిట్ని ఇస్తుంది అనేది మనకి ఇచ్చింది ఇన్ఫర్మేషన్ సార్. సో రెండో ప్రశ్న చూద్దాం సార్. సో రెండో ప్రశ్న అందరూ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. రెండోది ఏమి ఇచ్చున్నాడు అంటే హై రిస్క్ ప్రొవైడ్స్ హై బెనిఫిట్. మీరు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మీకు అని అన్నాడు అనమాట. సో దీని ప్రకారం చూస్తే నో రిస్క్ నో ప్రాఫిట్. మీరు రిస్క్ తీసుకోకపోతే ప్రాఫిట్ రాదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అది ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ టు టేక్ రిస్క్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో రిస్క్ తీసుకోవాలి అంటున్నాడు అనమాట. హై రిస్క్ ప్రొవైడ్స్ హై బెనిఫిట్ అంటే డెఫినెట్గా రెండు తీసుకోవడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఏం పెన్స్ పెట్టుకోవచ్చు సార్ దీనికి? ఏ ఆన్సర్ పెట్టుకోవచ్చు నేను? 1 and 2 బోత్ ఫాలోస్. రెండు ముక్తాయాలు సరిపోయినవంటే ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది సార్. తర్వాత మూడో ప్రశ్న చూద్దాం సార్. అందరూ చూడండి, మూడో ప్రశ్న మనకి బోర్డ్ మాస్ మీద ఇచ్చినారు. ప్రతి ఒక్కరు సరైన సమాధానం చెప్పాలి దీనికి. ఓకే, ఇప్పుడు చూద్దాం సార్. మనకి ఇచ్చింది ఏంటంటే 15. మనకి ఇచ్చిన దాని ప్రకారం 15 అని రాసుకోవచ్చు. 7, 12, 7 అని ఇచ్చారు. సో ఇక్కడ ప్లస్ని ఎలా రాసుకోమని చెప్పారు? ఇంటూగా రాయమన్నారు. అలాగే ఇంటూని ఎలా రాసుకోవాలి సార్? ప్లస్గా రాసుకోవాలి. అలాగే డివైడెడ్ బైని మైనస్గా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే 15 ఏళ్ళు అంతా 105. 105 + 12 - 7. 105 + 12 అంటే ఎంత అవుతుంది సార్? 117. -7 చేస్తే 110 అవుతుంది. సో 110 అనేది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. క్లియర్? సో వెరీ గుడ్, ఎవ్రీవన్ గాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ తర్వాత చూద్దాం సార్. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి అరేంజ్మెంట్ చేయమని ఇచ్చున్నాడు సార్. ఈ ప్రశ్న మనల్ని అరేంజ్మెంట్ చేయమని ఇచ్చున్నాడు. ఒకసారి చూద్దాం సార్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడో జాగ్రత్తగా ప్రయత్నిద్దాం. సో మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఏంటంటే ప్రియా, మోహిత్, గిరిజ, ప్రీతి, విజయ్, అనిల్ అండ్ రీతా ఆర్ సిట్టింగ్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? 7 ఉన్నారు. కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నా. సో ఇక్కడ 6 అయ్యారు, ఇది 7 అయ్యారు సార్. సో దీని ప్రకారం రాసుకుందాం. ప్రియా, మోహిత్, గిరిజ, ప్రీతి, విజయ్, అనిల్ మరియు రీటా గుండ్రంగా ఒక గుండ్రని బల్ల వైపు తిరిగి కూర్చుని ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి చూద్దాం. రీతా హూ ఈజ్ అన్మ్యారీడ్ సిట్టింగ్ టు ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ. సో రీతా అనే అమ్మాయి ఎక్కడ కూర్చుంది అంటే గిరిజాకి సెకండ్ లెఫ్ట్లో కూర్చుందని ఇచ్చారు సార్. సో నేను ఇక్కడ గిరిజ అని రాసుకుంటున్నాను. గిరిజ అనే అమ్మాయికి సెకండ్ లెఫ్ట్లో రీతా అనే అమ్మాయి ఉండాలి. ఓకే సార్, గిరిజ అనే అమ్మాయికి సెకండ్ లెఫ్ట్లో రీతా అనే అమ్మాయి ఉండాలి. రీతా హూ ఈజ్ సిట్టింగ్, చూడండి సార్, రీతా హూ ఈజ్ అన్మ్యారీడ్ సిట్టింగ్ టు ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ. Girija, who is sitting to the left of her husband,
అనిల్. గిరిజ ఎక్కడ కూర్చుందంట, వాళ్ళ హస్బెండ్ పక్క ఎడం వైపు కూర్చొని ఉందని చెప్పాడు. సో అనిల్ అనేవాడు గిరిజకి హస్బెండ్, అనిల్కి ఎడం వైపున గిరిజ కూర్చొని ఉందన్నమాట. తర్వాత ఏమి ఇచ్చినాడో చూద్దాం. ప్రియా ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్, ఇది జాగ్రత్త చూడండి సార్. తర్వాత లైన్ ఏమి ఇచ్చారంటే ప్రియా ఈ సిట్టింగ్ టు ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెర్ హస్బెండ్ విజయ్. ప్రియా ఎక్కడ ఉందంట, ప్రియా ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెర్ హస్బెండ్ విజయ్. విజయ్కి థర్డ్ లెఫ్ట్లో ప్రియా రావాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎలా రాసుకోవాలి అంటే విజయ్కి థర్డ్ లెఫ్ట్లో ప్రియా రావాలి. ఇలా తీసుకుంటే 1 2 3 ఇక్కడ ప్రియా రావాలి. సో విజయకి థర్డ్ లెఫ్ట్లో ప్రియా రావాలని ఇచ్చాడనమాట. సో తర్వాత ఎక్కడ రాసుకోవచ్చు సార్ విజయ్కి తర్వాత థర్డ్ లెఫ్ట్లో ప్రియా రావాలి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ విజయ్ తీసుకుంటే 1 2 3 ఇక్కడ ప్రియా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ విజయ్ తీసుకుంటే 1 2 3 ఇక్కడ రాయటానికి లేదు, ఇక్కడ తీసుకున్న రాయటానికి లేదు, ఇక్కడ తీసుకుంటే 1 2 ఇక్కడ రాయటానికి అవకాశం ఉంది. తర్వాత ఏమి ఇచ్చాడో చూద్దాం సార్. మోహిత్ ఈ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ వైఫ్ ప్రీతి అండ్ విజయ్. మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ప్రీతి అండ్ విజయ్ అని ఇచ్చాడు సార్. ఇక్కడ నేను విజయ్ అని తీసుకుంటే ఎవరి మధ్యలో రాయటానికి అవకాశం లేదు కాబట్టి సో విజయ్ని ఇక్కడ తీసుకుంటా. సపోజ్ విజయ్ని ఇక్కడ తీసుకుంటే 1 2 3 అనుకున్నాం, విజయ్ని ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ అంటే 1 2 3 ఇక్కడ రాయటానికి అవకాశం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా విజయ్ అన్నాడు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉన్నాడు సార్. నేను ఇక్కడ విజయ్ తీసుకున్నాను అనుకోండి సార్. విజయ్కి ఎడమ వైపున 1 2 3 పొజిషన్స్లో ప్రియా అనే అమ్మాయి ఉంది ఇక్కడ. అలాగే మోహిత్ ఈ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ హిస్ వైఫ్ ప్రీతి అండ్ విజయ్. మోహిత్ అనే వ్యక్తి విజయ్కి అలాగే ప్రీతికి మధ్యలో కూర్చున్నాడని ఇచ్చారు. సో అందరినీ అరేంజ్ చేసుకున్నాం కదా సార్, ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్. సో దీని మీద ఇచ్చిన ప్రశ్న ఏంటో చూద్దాం సార్ ఇప్పుడు. సో దీని మీద ఇచ్చిన ప్రశ్నలు ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ప్రతి ఒక్కరు సరైన సమాధానాలు రాయాలి సార్, ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్ కాబట్టి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు సార్. గిరిజ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ విజయ్. విజయ్కి థర్డ్ లెఫ్ట్లో గిరిజ ఉంది. 1 2 థర్డ్ లెఫ్ట్లో ఉంది సార్, లేదు. ప్రియా ఈ సిట్టింగ్ ఎడ్జసెంట్ రైట్ టు రీతా. ప్రియా రీతాకి ఎడ్జసెంట్లో ఉందని అన్నాడు. ఖచ్చితంగా రీతాకి ఎడ్జసెంట్లో ప్రియా ఉంది కదా సార్, అవుతుంది. ప్రీతి ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ప్రియా అని ఇచ్చాడు సార్. ప్రీతి ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ప్రియా. ప్రియాకి సెకండ్ రైట్లో ఉందా, సెకండ్ లెఫ్ట్లో ఉంది కాబట్టి సి కూడా అవ్వదు. రీతా ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోహిత్. థర్డ్ టు ద లెఫ్ట్ మోహిత్ అంటే కాదు సార్. కాబట్టి ఖచ్చితంగా ఏం పెట్టుకోవాలి, ప్రియా ఈ సిట్టింగ్ ఎడ్జసెంట్ రైట్ ఆఫ్ రీతా. ఆప్షన్ బి పెట్టుకుంటే ఇది సరైన సమాధానం అవుతుంది సార్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. వెరీ గుడ్, ఎస్. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చాడో చూద్దాం సార్. ఇందులో ఇచ్చిన తర్వాత ప్రశ్న ఏంటంటే అనిల్ ఈజ్ సిట్టింగ్ ఎట్ విచ్ ఆఫ్ దీస్ పొజిషన్స్. అనిల్ అనేవాడు ఎక్కడ కూర్చున్నాడు అని అడిగారు సార్. ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ప్రీతి. ప్రీతికి ఫోర్త్ రైట్లో ఉన్నాడా అంటున్నాడు. 1 2 3 4 ఉన్నాడు కదా సార్. సో ప్రీతి దగ్గర నుంచి చూస్తే ప్రీతి లోపల చూస్తుంది కాబట్టి 1 2 3 4 ప్రీతికి ఫోర్త్ రైట్లో ఉన్నాడు. గిరిజాకి పక్కన ఉన్నాడా అంటే లేడు. అనిల్ అనేవాడు గిరిజాకి పక్కన ఉన్నాడా, లెఫ్ట్ ఆఫ్ గిరిజా అని ఇచ్చాడు, రైట్ ఆఫ్ గిరిజాలో ఉన్నాడు కాదు. తర్వాత బిట్వీన్ రీతా అండ్ మోహిత్కి రీతాకి మధ్యలో లేడు. ఎడ్జసెంట్ రైట్ ఆఫ్ ప్రియా లేడు. కాబట్టి ఖచ్చితంగా ఏం పెట్టుకోవాలి సార్, ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. క్లియర్, ఎస్. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం సార్. తర్వాత ప్రశ్న ఇచ్చింది ఏంటంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్. ఇది జాగ్రత్తగా చూద్దాం సార్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్ టు ద ఎడ్జసెంట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్కి రైట్ సైడ్లో ఫస్ట్ పర్సన్ రాకూడదు సార్. ఓకే, ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎడ్జసెంట్ టు ద రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. అంటే ఇక్కడ విజయ్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ మనకి విజయ్ అని ఇచ్చాడు. విజయ్ పక్కన మోహిత్ రాకూడదు సార్. విజయ్కి రైట్ సైడ్లో మోహిత్ రాకూడదు అని దాని మీనింగ్. సో విజయ్కి రైట్ సైడ్లో మోహిత్ వచ్చేసాడు కదా సార్, ఇది అవ్వదు. తర్వాత అనిల్, గిరిజాకి రైట్ సైడ్లో అనిల్ ఉండకూడదు. గిరిజాకి కుడివైపున అనిల్ ఉండకూడదు, కానీ గిరిజాకి కుడివైపున అనిల్ ఉన్నాడు కదా సార్, సో ఇది కూడా అవ్వదు. తర్వాత విజయ్కి కుడివైపున రీతా ఉండకూడదు. విజయ్కి కుడివైపున రీతా ఉందా, లేదు. తర్వాత రీతాకి కుడివైపున ప్రియా ఉండకూడదు. రీతా కుడివైపున ప్రియా ఉంది సార్. అంటే 1 కాదు, బి కాదు, డి కాదు, మరి ఇంకేం మిగిలింది సార్, సి అనేది పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న కూడా చూడండి సార్, మీకు జూమ్ చేసి చూపిస్తున్న క్వశ్చన్ని. ఇక్కడ రాసి పెడుతున్నా చూసుకోండి సార్. ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఏం తీసుకోవాలి, వీడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఏం తీసుకోవాలి, టీ తాగేవారిని సూచిస్తుందని చెప్పాడు. సర్కిల్ అంటే కాఫీ తాగేవారిని సూచిస్తుందని చెప్పాడు. ఇలా స్క్వేర్ అంటే ఏం చూపిస్తుందని సార్,
పళ్ళ రసం తాగేవాళ్ళని చూపిస్తున్నారంటే జ్యూస్ తాగేవాళ్ళని సూచిస్తున్నారని చెప్పాడు అనమాట. ఓకే, సో దీని ప్రకారం చూస్తే ఇప్పుడు చూడండి సార్ ఒకసారి, ఇది మనకు అడిగిన ప్రశ్న. ఇందులో సంఖ్యలు కనిపిస్తున్నాయి కదా సార్ క్లియర్గా, ఇక్కడ రాసి పెడుతున్నా చూడండి. ఇక్కడ 43 ఉంది, ఇక్కడ 43 ఉంది, ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 24, ఇక్కడ 29, ఇక్కడ 36, 15, 38 ఇలా ఇచ్చున్నాడు సార్. మనం అబ్జర్వ్ చేసి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే హౌ మెనీ పర్సన్స్ డ్రింక్ కాఫీ అని ఇచ్చాడు. కాఫీ అంటే ఏం తీసుకోవాలి, సర్కిల్, మొత్తం సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కాఫీ తాగుతారు సార్. అంటే ఎవరెవరు ఉన్నారు, 43, 45, 38, 15 వీళ్ళందరూ కాఫీ తాగుతారు సార్. అంటే ఎంత అవుతుంది, 40 + 40 80, 110, 120, 133 అండ్ 140, దగ్గర 141 వరకు అవడానికి అవసరం ఉంది సార్. 8, 16, 141 అనేది సరైన సమాధానం అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? ఎస్. తర్వాత ప్రశ్న ఏముందో చూద్దాం సార్. తర్వాత ప్రశ్న అడిగింది ఏంటంటే హౌ మెనీ పర్సన్స్ డ్రింక్ టీ అండ్ కాఫీ. టీ మరియు కాఫీ తాగాలి సార్. టీ మరియు కాఫీ అంటే ఏంటి, ట్రయాంగిల్, ఇది కూడా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సంఖ్యలు రాస్తున్నా చూసుకోండి సార్. ఇది 43, ఇది 45, ఇది 24, 29, 36, 15, 38 ఇలా ఇచ్చున్నాడు అనమాట. సో దీని ప్రకారం చూస్తే హౌ మెనీ పర్సన్స్ డ్రింక్ టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీ అంటే ఎంతమంది ఉన్నారు సార్, ఈ రెండు తీసుకోవాలి సార్. ఏది, త్రిభుజం తీసుకోవాలి, అలాగే వృత్తం కూడా తీసుకోవాలి. అంటే ఈ భాగం అంతా అయి ఉండాలి, త్రిభుజము అయి ఉండాలి, అలాగే వృత్తము కూడా అయి ఉండాలి. కానీ పళ్ళరసం తాగకుండా టీ మరియు కాఫీ మాత్రమే తాగేవారు. సో పళ్ళరసం కాకుండా అంటే దీన్ని తీసేయాలి సార్, దీంతో మనకు సంబంధం లేదు. దీంతో సంబంధం లేదు, కానీ రెండిట్లో కామన్గా ఉండాలి. రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, 45 ఒకటి మాత్రమే కామన్గా ఉంది. సో 45 పెట్టుకుంటే అది సరైన సమాధానం అవుతుంది సార్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడ సంఖ్యలు రాసిన చూడండి సార్. 24, 45, 43, 38, 15, 36, 29. ఓకే, హౌ మెనీ పర్సన్స్ డ్రింక్ జ్యూస్ అండ్ టీ. ఎంతమంది జ్యూసు టీ తాగుతున్నారని ఇచ్చాడు సార్. జ్యూసు టీ అంటే ఏంటి అవ్వాలి, ఈ రెండు అవ్వాలి, వృత్తం అవ్వకూడదు. సో జ్యూసు టీ కలిపి ఎంతమంది ఉన్నారు సార్. జ్యూస్ అంటే స్క్వేరు, టీ అంటే త్రిభుజము. ఈ రెండు త్రిభుజంలో దీంట్లో కలిపి ఉన్నది ఎంతమంది, 36 మంది ఉన్నారు. కానీ ఏమన్నాడు, కాఫీ తాగకూడదని చెప్పారు సార్. కాఫీ అంటే ఏంటి, సర్కిల్ కాకుండా ఉండాలి. ఎంతమంది ఉన్నారు, 36 మంది ఉన్నారు సార్. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అదే సరైన సమాధానం అవుతుంది సార్. తర్వాత ప్రశ్న చూద్దాం. సో ఇప్పుడు చూడండి సార్, తర్వాత ప్రశ్న 10వ ప్రశ్న మనకి ఎలా చేయాలో చూద్దాం. సో 10వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఫైండ్ ద సింబల్స్ విచ్ కంప్లీట్స్ ద ఈక్వేషన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి సార్, 25, 5, 17, 9 అని ఇచ్చున్నారు. సో ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ డివైడ్ బై ఇక్కడ పెడితే ఇక్కడ డివైడ్ బై రాసుకోమంటున్నాడు సార్. 17కి 9కి మధ్యలో డివైడ్ బై రాసుకుంటే ఈ రెండు తెగుతాయా సార్, తెగవు. తెగనప్పుడు నాకు ఆన్సర్ రాదు సార్. సో ఇది యూజ్ చేయను. ఇక్కడికి వెళ్తే ఇక్కడ డివైడ్ బై పెట్టుకున్నారు. 5కి 17కి మధ్యలో డివైడ్ బై పెడితే అవుతుందా, అవ్వదు. ఇక్కడ మళ్ళీ ఈ 17కి దీనికి పెట్టడానికి అవ్వదు. సో ఏం రాసుకోవచ్చు అలాంటప్పుడు, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 25, 5, 17, 9 అని ఇచ్చినప్పుడు ఈ సింబల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సార్. ఇంటూ ప్లస్ మైనస్ అనేది. సో 25 5లు ఎంత సార్, 125 ప్లస్ 17 చేస్తే ఎంత, 142. 142లో 9 తీస్తే ఎంత సార్, 133. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. ఖచ్చితంగా సరైన సమాధానాలు ఇచ్చున్నారు. సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూడండి సార్. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ అని ఇచ్చాడు సార్. ఇక దీన్ని అదే చూసుకుందాం. సో 35, 5, 6, 7 అని ఇచ్చాడు సార్. 35 మైనస్ ఎలా రాసుకోవాలి, డివైడ్ బై రాసుకోవాలి. ప్లస్ అనే దాన్ని రాసుకోమంటున్నాడు అంటే ఇంటూగా రాసుకోమంటున్నాడు. ఇంటూ అనేదాన్ని రాయమంటున్నాడు అంటే ప్లస్గా రాయమంటున్నాడు సార్. సో 35 డివైడ్ బై ఇచ్చేస్తే ఎంత వస్తుంది సార్, 7. 7 ఇంటూ 6 ప్లస్ 7, 7 6ల 42. 42కి 7 కలిపితే ఎంత వస్తుంది, 49 వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చున్నాడు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 11వ ప్రశ్నకి మనకు సమాధానం 49 అని పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం.
తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది అని చూడండి సార్. సిరియస్, మార్స్, నెప్ట్యూన్, సాటర్న్ అని ఇచ్చాడు. శనిగ్రహము, నెప్ట్యూన్, అంగారకుడు, సిరియస్. సిరియస్ అంటే ఏంటంటే ఇది ఒక అగ్ని నక్షత్రం అంటాం అన్నమాట, మెరిసే నక్షత్రం అనమాట అంతే. కానీ ఈ మూడు ఏంటి సరే, అంగారకుడు కానీ నెప్ట్యూన్ కానీ ఇవన్నీ కూడా గ్రహాలు అవుతాయి, ప్లానెట్స్ అవుతాయి. ఇది మాత్రం కాదు కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది ఖచ్చితంగా. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. ఇక్కడ మళ్ళీ మనకి సిల్లోగిజం నుంచి ప్రశ్న ఇచ్చున్నాడు, 13వ ప్రశ్న. దీనికి సమాధానంగా ఏమొస్తుందో చూద్దాం సార్. దీనికి సమాధానం ఏం రాసుకోవచ్చు అంటే, సో మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అవుతాయని అన్నాడు. మొత్తం పెన్నులన్నీ కూడా బుక్స్లో ఉన్నాయని చెప్పాడు సార్. ఆల్ పెన్ ఆర్ బుక్ అని ఇచ్చాడు. ఓకే, తర్వాత ఆల్ బుక్స్ ఆర్ టేబుల్ అని ఇచ్చాడు సార్. మొత్తం బుక్స్ అన్నీ కూడా టేబుల్ అవుతాయని ఇచ్చాడు. సో ఇది మనకిచ్చిన స్టేట్మెంట్స్. దీని ద్వారా ఇచ్చిన కంక్లూషన్స్ ఏంటో చూద్దాం సార్. కంక్లూషన్స్ ఏమి ఇచ్చున్నాడంటే ఆల్ టేబుల్స్ పెన్ అవుతాయని అడిగాడు సార్. మొత్తం టేబుల్స్ అన్నీ దీని ప్రకారం చూస్తే మొత్తం టేబుల్స్ అన్నీ పెన్లో ఉన్నాయా సార్? కాదు, కాబట్టి ఏ అవ్వదు. బీలో ఏమి ఇచ్చున్నాడు? సమ్ టేబుల్స్ ఆర్ పెన్ అని ఇచ్చున్నాడు సార్. సమ్ టేబుల్స్ ఆర్ పెన్ అని ఇచ్చున్నాడు. సో సమ్ టేబుల్స్ ఆర్ పెన్, మొత్తం టేబుల్లో కొన్ని పెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది సార్. ఈ క్వశ్చన్కి బి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. 14 ప్రశ్నలు అయినాయి, 15 ప్రశ్న చూద్దాం సార్. సో తర్వాత ప్రశ్న 15వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడంటే, ఇది కూడా మనం మొన్న చేసాం ఇదే ఇలాంటి క్వశ్చన్ పేపరే, మళ్ళీ ఇక్కడ ఈరోజు కూడా వచ్చింది సార్. ఇక్కడ ఏం చేయాలంటే వర్డ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇది మనం మూడోసారి ఇప్పుడు చేసుకున్న 11-12 పేపర్స్లో ఇది మనకు మూడోసారి వచ్చిన మోడల్ సార్ ఇది. ఇప్పుడు చూస్తే మనం చేయాల్సింది ఏంటంటే దీని అంతటి ఒక ఆర్డర్లో రాసి పెట్టుకోవాలి. ఆల్ పీపుల్ త్రూ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ద ఎకానమీ అండ్ ఇండియన్ అరౌండ్ ద వరల్డ్ హ్యాస్ ఎఫెక్ట్ అని ఇచ్చారు. సో ఎలా రాయొచ్చు అంటే ద గ్రౌత్ దేనివల్ల ఎఫెక్ట్ అయింది? ద గ్రౌత్ ఇన్ హ్యూమన్ పాపులేషన్ అరౌండ్ ద వరల్డ్ హ్యాస్ ఎఫెక్టెడ్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జనాభా పెరుగుదల ఉందో అరౌండ్ ద వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఎఫెక్ట్ అయింది. దేనికి సార్? ఎఫెక్టెడ్ ఆల్ పీపుల్ త్రూ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. ఆల్ పీపుల్ త్రూ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? ద గ్రౌత్ అంటే క్యూతో స్టార్ట్ అవ్వాలి సార్. క్యూతో స్టార్ట్ అయిన రెండే ఉన్నాయి. సో ఫస్ట్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ అరౌండ్ ద వరల్డ్ అంటే క్యూఎస్ అని ఉండాలి. సో క్యూఎస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్? మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం సార్. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. 15వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్ ఒకసారి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చున్నాడు అంటే జూన్, సెప్టెంబర్ ఆర్ మంత్స్ ఆఫ్ రెయినీ సీజన్ ఇన్ ఇండియా. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏవైతే మంత్స్ ఉంటాయో ఇవన్నీ కూడా, ఈ నెలలన్నీ కూడా వర్షాకాల సీజన్ అంటున్నాడు. మనకి ఇక్కడ ఇచ్చాడు భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుందని ఇచ్చాడు. సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆల్వేస్ రైనింగ్ ఇన్ దీస్ 4 months. ఈ 4 నెలలు ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్తున్నాడు. ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్పగలమా సార్? రెయినీ సీజన్ తప్ప ఎప్పుడు వర్షాలు పడతాయని అయితే చెప్పలేము. రెయిన్ అక్కర్స్ ఓన్లీ ఇన్ రెయినీ సీజన్ ఇన్ ఇండియా. వర్షం అనేది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే వస్తుంది ఇండియాలో అంటున్నాడు. అది కూడా చెప్పలేము సార్. కాబట్టి రెండు అవ్వవు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏం పెట్టుకోవాలి సార్? దీనికి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి అంటే నేదర్ 1 నాట్ 2 ఫాలోస్. రెండు అబవ్ అని పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది సార్. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత 17వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. 17వ ప్రశ్న కూడా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పండి. ఇది బోర్డ్ మార్క్స్లో ఇచ్చున్నాడు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూద్దాం సార్ ఒకసారి. 16ది ఏమి ఇచ్చున్నాడు దీంట్లో? 16 దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డివైడ్ బై ఇక్కడ పెట్టుకోవాలి సార్. చివరిని డివైడ్ బై పెట్టుకుంటే 5/6 అంటే ఆన్సర్ సరిగ్గా తెగదు. ఇది పక్కన అప్పుడే వాడను అంటే ఇప్పుడు రాంగ్ అని చెప్పేలాం కానీ ఇప్పుడు వాడలేము సార్ దాన్ని. ఇక్కడ డివైడ్ అంటే ఇక్కడ 12/5 అంటే ఇది కూడా చేయలేము. ఇక్కడ కూడా లాస్ట్లో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాల్సి ఇదే పెట్టుకోవాలి. 84/12 × 5 + 6 అని ఇచ్చారు. 84/12 ఎంత? 7. 7 × 5 అంటే 35. 35కి 6 కలిపితే 41. సరిపోయింది కదా సార్? ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న 18వ ప్రశ్న చూద్దాం సార్. బీహార్ పాట్నా అయితే గుజరాత్ ఏమవుతుందని అడిగాడు సార్. బీహార్ అనేది పాట్నా దేనికి సార్? రెండుకి రిలేషన్ ఏంటి? బీహార్కి పాట్నాకి. బీహార్ యొక్క రాజధాని పాట్నా అయితే గుజరాత్ యొక్క రాజధాని ఏమవుతుంది సార్? గాంధీనగర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన. సో తర్వాత ప్రశ్న చూద్దాం సార్. 18వ ప్రశ్న
సెలెక్ట్ ద పేర్ రిలేటెడ్ టు ద గివెన్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ పేర్. మొన్న మనం చెప్పుకునేటప్పుడు అందరికీ చెప్పున్నాను ఎలా ఏంటని ప్రిపేర్ అవ్వాలనేది. గ్రూప్ ఆఫ్ పీపుల్ని ప్రిపేర్ అవ్వమని చెప్పాము, డ్వెల్లింగ్ ప్లేసెస్ ప్రిపేర్ అవ్వమని చెప్పాం. సో ఇది మరొక రకం సార్. ఏంటంటే లైన్ రోర్, సింహాన్ని అరిచే విధానాన్ని రోరింగ్ అంటాం సార్, అంటే గర్జించడం అంటాం. అయితే హౌల్ అరిచే దాన్ని ఏమంటారు అని అడిగాడు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ హౌల్ అని ఇచ్చారు, గ్రంట్ అని ఇచ్చారు, ఇక్కడ హూట్ అని ఇచ్చారు, క్రోక్ అని ఇచ్చారు. వీటి గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి సార్. ఏంటంటే ఈ హౌల్ అనేది ఇక్కడ గ్రంట్ అనేది దేనికంటే క్యామిల్ అరిసే సార్, ఒంటి అరిసే దాన్ని మనం గ్రంట్ అని అంటాము. క్రోక్ అంటే కప్ప సార్, ఫ్రాగ్ అరిచే దాన్ని క్రోక్ అని అంటారు. ఓకే, ఇక్కడ హౌల్ అంటే ఏంటంటే జాకిల్ అనమాట. ఏదైతే జాకిల్ ఉంటుంది కదా సార్, నక్క, ఆ నక్క అరిసే అరుపుని హౌల్ అంటాం అనమాట. సో మిగిలిపోయింది ఏంటి సార్, హూట్. గుడ్లగూబ అరిచే సౌండ్ని హూట్ అంటాం సార్. అలాగే ఎలిఫెంట్ అరిచేదాన్ని ఏమంటారు చెప్పండి సార్? ఎలిఫెంట్ అరిచేదాన్ని ఏమంటారంటే ట్రంపెట్ అంటారు. ఆ సౌండ్ని ట్రంపెట్ అంటారు అనమాట. అలాగే చిల్లర పడింది అనుకోండి సార్ కిందని, దాన్ని ఏమంటారని, బెల్ సౌండ్ వస్తే దాన్ని ఏమంటారు, ఇలా థింగ్స్ ఉంటాం. కాబట్టి మీరు చేయాల్సింది అంటే యానిమల్స్ అండ్ దేర్ సౌండ్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు హోంవర్క్గా మీరు తీసుకోవాలి. ఈరోజు హోంవర్క్గా తీసుకొని మొత్తం ప్రిపేర్ అవుతూ ఉండాలి సార్. క్లియర్? తర్వాత ఏమి ఇచ్చున్నాడో చూద్దాం. సో 19వ ప్రశ్న చూద్దాం సార్. ఇక్కడ 19వ ప్రశ్న మనకి ఏమి ఇచ్చున్నాడు అంటే, విజయ్ ఇంట్రడ్యూస్ షర్మిలా యాజ్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ హిజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్. హిజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు? విజయ్ వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే మదర్ వాళ్ళ మదర్కి, మెటర్నల్ గ్రాండ్ మదర్కి ఓన్లీ గ్రాండ్ డాటర్. ఓన్లీ గ్రాండ్ డాటర్ అంటే ఎవరు అవుతారు? విజయ్ వాళ్ళ సిస్టర్ అవుతారు. సో విజయ్ వాళ్ళ సిస్టర్కి డాటర్ ఆఫ్ విజయ్ సిస్టర్ అనమాట. సో ఈవిడని ఇచ్చారు. ఓకే, సో ఈవిడ షర్మిల అనమాట. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే, హౌ ఈజ్ విజయ్ రిలేటెడ్ టు షర్మిల? షర్మిలకి ఏమవుతారు సార్? షర్మిల వాళ్ళ మదర్కి బ్రదర్ అనమాట. షర్మిల వాళ్ళ మదర్కి బ్రదర్ అంటే ఏమవుతారు సార్? అంకుల్ అవుతాడు, మేనమామ అవుతాడు. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న ఏంటో చూద్దాం. ఇందులో ఇచ్చిన 21వ ప్రశ్న ఏంటో చూద్దాం సార్. ఇందులో ఇచ్చిన 21వ ప్రశ్న ఏంటంటే, జాన్ మాట్లాడుతా ఉన్నాడు ఏమంటే, షారోన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. ఓకే, ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ అని ఇచ్చున్నాడు సార్. ఇక్కడ చూద్దాం. జాన్ సెడ్ షారోన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. మా నాయనమ్మకు గల ఏకైక పుత్రుని కూతురు పేరు శరణ్. అంటే మా అంటే ఎవరు? జాన్ మాట్లాడుతున్నాడు కాబట్టి జాన్ వాళ్ళ నాయనమ్మ అంటే జాన్ వాళ్ళ నాన్నకి అమ్మ. మా నాయనమ్మకు గల, జాన్కి గల నాయనమ్మకు గల ఏకైక పుత్రుడు అంటే ఎవరు? జాన్ వాళ్ళ నాన్న. ఈ ఏకైక పుత్రుని కూతురు శరణ్ అని ఇచ్చాడు. ఓకే సార్, జాన్ వాళ్ళ నాయనమ్మకి ఏకైక పుత్రుని కూతురు శరణ్. అయితే శరణ్ జాన్కి ఏమవుతుందని అడిగారు. ఏమవుతుంది సార్? చెల్లెలు కానీ అక్క కానీ అవుతుంది. కాబట్టి సిస్టర్ అని పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. ఖచ్చితంగా ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం సార్. 22వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో. సో ఇక్కడ 22వ ప్రశ్నలో ఏమి ఇచ్చున్నాడంటే, కాయిల్ అనే దాన్ని జాగ్రత్తగా చూద్దాం సార్. కాయిల్ అనే దాన్ని ఇలా రాసుకున్నారు అంట. సో సి అంటే 3 అని రాసుకోవచ్చు, ఓ అంటే 15గా రాయొచ్చు, ఐ అంటే 9, ఎల్ అంటే 12గా రాస్తే యాస్టిస్ నెంబర్సే రాసుకున్నారు. సో దీని ప్రకారం చూస్తే మనకు ఆన్సర్ రావాల్సింది ఏంటంటే, ప్రైస్ అనే దాన్ని ఎలా రాయొచ్చు అని అడిగారు. సో ప్రైస్ అనే దాన్ని ఎలా రాయొచ్చు సార్? 16, 18, 9, 3, 5గా రాయొచ్చు. సో 16, 18, 9, 3, 5 ఎక్కడ కనిపిస్తుంది సార్? మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. క్లియర్? తర్వాత ప్రశ్న చూద్దాం సార్. పేపర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. 22వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి అంటే, సెలెక్ట్ ద పేర్ రిలేటెడ్ టు ద గివెన్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ పేర్. యుఏఈ దిరామ్ అయితే కొరియాకి ఏమవుతుందని అడిగారు సార్. యుఏఈకి దిరామ్ కొన్ని రిలేషన్ ఏంటి సార్? కరెన్సీ అనమాట. ఏ రిలేషన్ అవుతుంది సార్? కరెన్సీ అనేది రిలేషన్. వెరీ గుడ్, కరెన్సీ అని చెప్పున్నారు. సో కరెన్సీ అనేది రిలేషన్ అవుతుంది. అయితే కొరియాకి కరెన్సీ ఏంటి అని అడిగాడు. సో కొరియాకి కరెన్సీ ఏంటో మీరు రాయాలంటే ముందు ఇక్కడ ఉన్న కరెన్సీలు ఏంటో తెలుసుకోవాలి సార్ మీరు. ఓకే, సో ఇక్కడ లెరా అని ఇచ్చాడు, క్యాత్ అని ఇచ్చాడు, వన్ అని ఇచ్చాడు, టాకా అని ఇచ్చాడు. టాకా దేనికి కరెన్సీ సార్? బంగ్లాదేశ్కి కరెన్సీ సార్ ఇది. ఇది వన్ అనేది, క్యాత్ అనేది బర్మాకి, వన్ అనేది కొరియాకి సార్. ఓకే, ఇది లెరా కాదు, లిరా అని ఉంటుంది. ఒకసారి చూసుకోండి సార్. లిరా అనేది దేనికి కరెన్సీ అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ కావాల్సింది కొరియా దేనికి కరెన్సీ అంటే వన్ అనేది కరెన్సీ కొరియాకి. సౌత్ కొరియాకి కానీ
నార్త్ కొరియాకి కానీ. ఖచ్చితంగా 1 అనేది కరెన్సీ అవుతుంది. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. స్టూడెంట్ అనే పదాన్ని ఇలా రాశారని చెప్తున్నాడు సార్. స్టూడెంట్ అనే పదాన్ని ఎలా రాసుకున్నారంట, స్టూడెంట్ అని తీసుకొని ఆ పదాన్ని NVPFZPOగా రాశారు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ రాసిన దాని ప్రకారం మనం రాసుకుంటూ వెళ్తే ఎస్ అంటే 19, ఎన్ అంటే 14. ఎంత రాశారు సార్, -5గా రాసుకోవచ్చు. ఇది 20 అవుతుంది, ఇది 22 అవుతుంది, అంటే +2గా రాయొచ్చు. ఇది 21, ఇది 16 అంటే -5గా రాయొచ్చు. ఇది 4, ఇది 6 అంటే +2గా రాయొచ్చు. అంటే ఏం జరుగుతుంది అర్థమైంది కదా సార్, -5 +2, -5 +2 అనేది ఒక ఆర్డర్ ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే టీచర్ అనే పదాన్ని ఎలా రాయొచ్చు అని అడిగారు. సో టీచర్ అనే పదాన్ని ఎలా రాయొచ్చు సార్ దీని ప్రకారం అంటే ఇక్కడ రాసి చూద్దాం చూడండి. సో టీచర్ అనే పదాన్ని ఎలా రాయొచ్చు అంటే TEACHER అని ఇచ్చారు సార్, టీచర్. సో దీన్ని కూడా మనం అదే ఫాలో అవుతూ రాస్తాం. ఓకే సార్, ఫస్ట్ ఏం చేయాలి, -5 చేయాలి సార్. అంటే 20లోంచి -5 చేస్తే ఎంత వస్తుంది, ఓ. 20లోంచి 5 తీస్తే 15 వస్తుంది, ఓ. తర్వాత ఏం చేయాలి సార్, +2 చేయాలి, జీ వస్తుంది. తర్వాత -5 చేయాలి. ఓజీ అనేది ఎక్కడ ఉంది సార్ మనకి ఆప్షన్లో, ఆప్షన్ ఏలో క్లియర్గా కనిపిస్తుంది సార్ ఓజీ అనేది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అని పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. కాబట్టి దీని లాజిక్ ఏంటి సార్, -5 +2 -5 +2 అనేది సరైన సమాధానం. ఖచ్చితంగా అందరూ కూడా సరైన సమాధానాలు ఇచ్చున్నారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. 24వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడు అంటే అర్జున్ యొక్క మేనమామ తండ్రి యొక్క ఏకైక కూతురు అనిత. అనిత అర్జున్కి ఏమవుతుందని ఇచ్చాడు. అర్జున్ యొక్క మేనమామ ఇక్కడ రాస్తున్నా చూడండి సార్. అర్జున్ యొక్క మేనమామ అంటే ఏమవుతారు సార్, తల్లి యొక్క సోదరుడు. అర్జున్ యొక్క మేనమామ తండ్రి యొక్క ఏకైక, అర్జున్ యొక్క మేనమామ తండ్రి యొక్క ఏకైక కూతురు అంటే ఎవరవుతారు, అర్జున్ వాళ్ళ తల్లి అవుతుంది. ఈ తల్లి ఎవరంటే ఏకైక కూతురు అనిత అని ఇచ్చాడు. మీ మామయ్య వాళ్ళ తండ్రి అంటే మీ తాతయ్యకి ఒకే కూతురు ఉందంటే ఎవరవుతారు, మీ మదర్ అవుతారు సార్. కాబట్టి అర్జున్ వాళ్ళ మేనమామ తండ్రికి ఏకైక కుమార్తె అనిత అని ఇచ్చాడు. అంటే అనిత ఏమవుతుంది అర్జున్కి, ఇప్పుడు అనిత అర్జున్కి ఏమవుతుందంటే ఖచ్చితంగా తల్లి అని ఆన్సర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. వెరీ గుడ్, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పున్నారు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే హెల్త్ అనే పదాన్ని ఇలా రాసుకున్నారని చెప్పాడు సార్. సో హెల్త్ అనే పదాన్ని ఎలా రాశారు, HEALTH. హెల్త్ అనే పదాన్ని IDBKUGగా రాశారు అని చెప్తున్నాడు. అంటే H+1 E-1 A+1 L-1 T+1 H-1 ఇలా రాసుకున్నారనమాట. సో అలా అయితే హాస్పిటల్కి ఏమవుతుంది సార్, ఖచ్చితంగా +1 చేస్తే I అవుతుంది. 15లో చోటు తీస్తే 14, 20, 15, 10 ఇలా రాసుకోవాలి సార్. INTOJ అనేది రావాలి. సో INTOJ ఎక్కడ కనిపిస్తుంది సార్ మనకి, ఆప్షన్ డీలో కనిపిస్తుంది. చూసారు కదా క్లియర్గా. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి సార్ క్వశ్చన్కి, +1 -1 +1 -1 అనేది లాజిక్. అలా పెట్టుకుంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. సో తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. స్టేట్మెంట్స్ నుంచి ఇచ్చున్నాడు. రంజిత్ వాజ్ ఇన్సల్టెడ్ బై హిస్ సూపర్వైజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ కొలీగ్స్. సో రంజిత్ అనేవాడు సూపర్వైజర్ చేత అవమానించబడ్డాడు తన సహచరుల చేత అని ఇచ్చాడనమాట. రంజిత్ తన సహోద్యోగుల ఎదుట తన పర్యవేక్షకుడి చేత అవమానింపబడ్డాడు అని ఇచ్చారు. ఫస్ట్ వన్, సూపర్వైజర్ డస్ నాట్ లైక్ రంజిత్. సూపర్వైజర్కి రంజిత్ అంటే ఇష్టం లేదు అంటున్నాడు. చెప్పగలమా సార్ అది మనం? చెప్పలేము. మామూలుగా తిట్టున్నాడు తప్ప ఇష్టం లేక కాదు. రంజిత్ వాజ్ పాపులర్ అమాంగ్ ద కొలీగ్స్. వాళ్ళ కొలీగ్స్లో రంజిత్ చాలా పాపులర్ అని చెప్తున్నాడు. అది కూడా మనం చెప్పలేము కదా సార్. కాబట్టి 2 అవ్వవు. కాబట్టి నేదర్ కంక్లూజన్ 1 నాట్ 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఈ ప్రశ్నకి. కాబట్టి ఆప్షన్ డి అని పెట్టుకునే వాళ్ళకి ఇది సరైన సమాధానము. చివరి ప్రశ్న ఏమి ఇచ్చినాడో చూద్దాం సార్. ఇందులో ఇచ్చిన చివరి ప్రశ్న ఏంటి అంటే, సో చివరి ప్రశ్న ఏమి ఇచ్చారు, ఏ అంటే 1, ఈట్ అంటే 26 అని రాసుకుంటే మనం ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చునండి సార్. ఏ అంటే 1 యాస్టీస్గా రాశారు, ఈ అంటే 5, 1, 20, 26 అయింది. అలా అయితే 19, 5, 1, 20 ఎంత అవుతుందని అడిగాడు. 19, 5 కలిపితే 24, 24, 1 కలిపితే 25, 25, 20 కలిపితే 45. సో 45 అనేది సరైన సమాధానం అవుతుంది. అది ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో
ఖచ్చితంగా మీరు ఇప్పుడు రెండు క్వశ్చన్స్ మనకు కొత్తగా వచ్చినాయి. ఏంటంటే కరెన్సీ మీద క్వశ్చన్ వచ్చింది సార్. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కరెన్సీస్ చదువుకోవాలి. ఇది ఖచ్చితంగా మనకి జనరల్ అవేర్నెస్కి ఉపయోగపడుతుంది. అలాగే మన రీజనింగ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే యానిమల్స్ సౌండ్స్ అనేది కూడా అడిగి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది కూడా హోంవర్క్గా ఫీల్ అవ్వండి. యానిమల్స్ అండ్ సౌండ్స్, యానిమల్స్ అవ్వచ్చు, సౌండ్ లేదా థింగ్స్ అవ్వచ్చు. ఏదైనా సౌండ్ పడినప్పుడు, చిల్లర పడినప్పుడు వచ్చే సౌండ్ కానీ, లేదంటే గంట కొట్టేటప్పుడు వచ్చే సౌండ్ కానీ, వీటన్నిటికి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కరెన్సీ కానీ లేదా యానిమల్స్ అండ్ సౌండ్స్ కానీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి సార్. థ్యాంక్ యూ.